ఇక న్యూస్ తాజా అప్డేట్స్ చూస్తే వైసీపీ ప్రభుత్వం బీసీలను అన్ని విధాలా వాడుకుంటుందని ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. శనివారం విశాఖలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలనే ఉద్దేశంతోనే వైసీపీ నుంచి బయటకు వచ్చేశానని, తాను తన సమస్యలపై సీఎం జగన్ కు లేఖ ద్వారా తెలియజేసిన వాటిపై ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. అయితే తాను పార్టీ మారిన తరువాత కొంతమందితో తానపై వ్యక్తిగతంగా మాటల దాడులు, సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టించడం సరికాదన్నారు. సంక్రాంతి తరువాత జనసేన పార్టీ నాయకులతో కలిసి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి పార్టీ బలోపేతానికి తన వంతు బాధ్యతగా కృషి చేస్తామన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా నాతో పాటు దాదాపుగా 15 సంవత్సరాలు జర్నీ చేసిన నా మీడియా సోదరులకు ముందుగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. విశాఖపట్నం ప్రజలకు కూడా నా కష్టాల్లో సుఖాల్లో పాల్పంచుకొని నా వెంట నడిచిన విశాఖపట్నం ప్రజలందరికీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ఈరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ సందర్భంగా మొట్టమొదటిసారిగా విశాఖపట్నం వచ్చి మిమ్మల్ని అందరినీ కలవాలి, విశాఖపట్నం ప్రజలకి నాతో పాటు ప్రతి ఒక్కరికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాలని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు యాక్చువల్గా నేనైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ ఆ నాయకుల మీద కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు, మాట్లాడకూడదు కూడా అనుకున్నాను. ఎందుకంటే 14 సంవత్సరాలు నేను జర్నీ చేసి ఎవరు పార్టీలో లేని రోజు నేను ఆ పార్టీలో జాయిన్ అయ్యి ఆ పార్టీకి ఎంత అండగా ఉన్నానో మీ అందరికీ కూడా తెలుసు. ఆ తర్వాత కాలక్రమేణా ఏం జరిగింది కూడా మీకు అందరికీ తెలుసు. అయితే నా మీద నేను కాము ఉన్నప్పటికీ నా మీద కొంతమంది ప్రెస్ మీట్లు పెట్టించి మరి మన మంత్రి గారు కూడా మా 2 సార్లు స్పందించారు. మరి నేను కూడా స్పందించకపోతే బాగుందని చెప్పేసి ఇవాళ నేను ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు చెప్తూ ఉన్నా మేయర్ గారు కానీ కోలా గురులు గారు కానీ ఏం మాట్లాడలేదు. వాళ్ళ గురించి కూడా నేను పెద్దగా మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే వాళ్ళు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారు నాకు తెలుసు, వాళ్ళ పరిస్థితి కూడా నాకు అక్కడ తెలుసు. కాబట్టి నేను పెద్దగా మాట్లాడలేదు. ముందు నా గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాలి. నేను పార్టీ మారడానికి కారణం మీకు జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఒక లెటర్ పంపించాను. దానివల్లే నేను పార్టీ మారాను తప్ప నేను ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాట కూడా అనలేదు. నా రాజకీయ భవిష్యత్తు కోసం, నా రాజకీయంగా నన్ను నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేయడం కోసం ప్రత్యక్ష రాజకీయాల్లో నేను ఉండాలి. నన్ను నమ్ముకొని చాలామంది ఉన్నారు. విశాఖపట్నం ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి వచ్చాను. ఇంకొకటి కాదు, ఇదే కారణం అని చెప్పేసి నేను లెటర్ ఇచ్చాను. ఆ పార్టీలో నేను ఎలాంటి అనుభవాలు అనుభవించాను మీకు తెలియపరుస్తున్నానని చెప్పేసి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ లెటర్ ఆల్మోస్ట్ అది ఎలా లీకైందో మీ అందరికీ కూడా వచ్చి ఉంటుంది. నిజంగా ఆత్మవిశ్వాసం ఉన్నవాళ్ళు కానీ ఆత్మ గౌరవం ఉన్నవాళ్ళు కానీ నా అంత బాధ అనుభవించుండవు. ఏ రాజకీయ నాయకుడు కూడా ఒక పార్టీలో అన్ని అవమానాలు అంత విధంగా ఉండరు, అంత పడాల్సిన అవసరం కూడా లేదు. నేను ఆ రోజు అన్ని విషయాలు కూడా దాచుకొని ఉన్నానంటే అది కారణం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానం మాత్రమే. ఈరోజు ఇలాంటి పరిస్థితికి కారణం కూడా మీకు అన్ని స్పష్టంగా నేను ఆ లెటర్లో తెలియడం జరిగింది. ఇవ్వకుండా కాపాడుకోండి. ఇంకొకరు విమర్శించే బదులు మీ సంగతి తెలుసుకోండి. టాప్ 10 యాంటీగా ఉన్నారు బీసీలు అందరూ, వాళ్ళ సంగతి తెలుసుకోండి ఫస్ట్. మీరు నా గురించి కాదు. ఇక్కడ సోదరుడు అమర్ మాట్లాడుతూ పొలిటికల్ ఆత్మహత్య మరి ఏ విధంగా నాకు తెలియట్లేదు. ఆయన పార్టీ మారాడు, మంత్రి అయిపోయాడు. ఆయన ఆత్మహత్య కానప్పుడు మా ఎలాగ ఆత్మహత్యలు అవుతాయో నేను ఆయన గురించి అసలు మాట్లాడదలుచుకోలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో మాట్లాడాల్సి వస్తూ ఉంది. ఆయన ఆత్మహత్య అయితే నాది ఆత్మహత్య. ఆయన ఎన్ని పార్టీలు మారాడో ఆయనకు తెలుసు. మరి ఆయన ఆత్మహత్య కానప్పుడు మా ఎలాగ ఆత్మహత్యలు అవుతున్నాయి మరి